స్టూడియోలో ఒక స్పెషల్ సెగ్మెంట్ మీకోసం. వద్దొద్దోలమ్మ నాకొద్దే ఈ పెళ్ళం, వద్దొద్దోలమ్మ నాకొద్దే ఈ పెళ్ళం. పొదల్ల ముద్దంటది పొద్దు పోతే వద్దంటది, వద్దొద్దోలమ్మ నాకొద్దే ఈ పెళ్ళం, వద్దొద్దోలమ్మ నాకొద్దే ఈ పెళ్ళం. లేవగానే పద్ధతిగా ఉంటాది, కలాపు జల్లి బాగా ముగ్గులెన్నో వేస్తాది. గుడిలో దేవతలా చాలా చక్కగుంటాది, చీకటి పడిందంటే చంద్రముఖి అవుతాది. వద్దొద్దోలమ్మ నాకొద్దే ఈ పెళ్ళం, వద్దొద్దోలమ్మ నాకొద్దే ఈ పెళ్ళం. కన్నూరు వస్తే పిల్ల ప్రాణంగా చూస్తాది, కట్టుకున్న వాడినేమో పక్కన పెట్టేస్తాది. మా అమ్మ నాన్నలంటే మూతి తిప్పుకుంటాది, తీరా అడిగితేమో తిట్టులు మొదలెడతాది. వద్దొద్దోలమ్మ నాకొద్దే ఈ పెళ్ళం, వద్దొద్దోలమ్మ నాకొద్దే ఈ పెళ్ళం. పూలు పెట్టుకుంటే పూజ హెగ్దేనంటాదే, చీర కట్టుకుంటే సమంతనేనంటాదే. అద్దం ముందుకొచ్చి మురిసిపోతూ ఉంటాదే, పొయ్యికాడ గోడ కన్నా ఇంకా నల్లగుంటాదే. వద్దొద్దోలమ్మ నాకొద్దే ఈ పెళ్ళం, వద్దొద్దోలమ్మ నాకొద్దే ఈ పెళ్ళం. పిల్లాన్ని పిలుస్తుంటే కస్సు బుస్సుమంటాది, ప్రాణంగా చూసుకుంటే పిచ్చివాణ్ణి అంటాది. మనసులో ఏదో పెట్టి మాటలాడుతుంటాది, ఇంటికి వస్తే పిల్ల కయ్యమాడి సంపుతాది. వద్దొద్దోలమ్మ నాకొద్దే ఈ పెళ్ళం, వద్దొద్దోలమ్మ నాకొద్దే ఈ పెళ్ళం, వద్దొద్దోలమ్మ నాకొద్దే ఈ పెళ్ళం, వద్దొద్దోలమ్మ నాకొద్దే ఈ పెళ్ళం. అందాలా నరసమ్మో అందాల నరసమ్మో భవానీ భావించింది, అందాల నరసమ్మో భవానీ భావించింది, అందాల నరసమ్మో
చేశాడ అందాల నరసమ్మో భవానీ భావించింది అందాల నరసమ్మో భవానీ భావించింది ஒரு బొంబాయి బానుమిటే బాగున్నది మా మామ కుదురు మెట్టు మీద పువ్వు ఉన్నది ఆ పువ్వులోన చిన్నదొక రంగు ఉన్నది నువ్వు బాధపడక పిల్ల నేను భలే కొన్నని పూని సైకి పిల్ల నేను పూణెలోనని నువ్వు బాధపడక పిల్ల నేను భలే కొన్నాను పూని సైకి పిల్ల నేను పూణెలోన్నాను ஒரு కలకత్తా దేశంలో కాయలందము మా మామ కుదుర కట్టుకున్న చీరలందము ఒక చీరలోన ఉన్నది సింగారము అన్న సెల్లులో ఉన్నది వయ్యారాము ఈ చీరలోన ఉన్నది సింగారము అన్న సెల్లులో ఉన్నది వయ్యారాము నా జూబిలోన చిన్నదొక నోటు ఉన్నది మా మామ కుదుర మనసులో నాకు చోటు ఉన్నది నా జూబిలోన చిన్నదొక నోటు ఉన్నది మా మామ కుదుర మనసులో నాకు చోటు ఉన్నది నీతో మాట్లాడాలి పిల్ల నాకు మనసు ఉన్నది నీ కళలాన్ని పిల్ల నా కోరికున్నది నీతో మాట్లాడాలి పిల్ల నాకు మనసు ఉన్నది నీ కళలాన్ని పిల్ల నా కోరికున్నది
శ్రీజ గారు, మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? యా, వాళ్ళు ఫస్ట్ పాడిన సాంగే ఆవిడే నాకొద్దు ఈ మొగుడు అని చెప్పేసి ఆవిడ పాడడం, దానికి బదులుకి ఈయన నాకు ఇలాంటి పెళ్ళాం వద్దని పాడడం, అదే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ చిన్న చిన్న ముచ్చట్లు, ఆ చిన్న చిన్న అలకలు అవన్నీ ఉంటాయి కదా, అన్ని ఆ లిరిక్స్ గా కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది. దుమ్ము దులిపేశారు. సూపర్ సూపర్. థ్యాంక్ యూ నిజ గారు. హరి గారు, బేసిక్ గా శ్రీదేవి డ్రామా కంపెనీలో సింగింగ్ ప్రోగ్రామ్ ప్రతి వారం జరుగుద్ది, కానీ ఇలా లేచొచ్చి డాన్స్ చేయడం ఎప్పుడో గానీ జరగదు. కాబట్టి ఈ రోజు జరిగింది కాబట్టి వాళ్ళు నిజంగా చాలా బాగా పాడారు. అందరు వాయిస్లు అదిరిపోయినాయి. సేమ్ వద్దొద్దు పెళ్ళాం సాంగ్ కానీ వద్దొద్దు మొగుడు సాంగ్, అంటే పెళ్ళాం వద్దు మొగుడు వద్దు, సింగిల్ గా ఉండి అందాలా నరసమ్మ, పెళ్ళం వద్దు మొగుడు వద్దు, సింగిల్ గా ఉండం ముద్దు. సుమేష్ గారు, మరి ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం మీకు ఎలా అనిపించింది? మేడం, నాకు ఇక్కడికి అవకాశం అనేది రావడం అనేది చాలా రేరు. కాకపోతే నేను ఎన్నో సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నా. ఆ సాంగ్స్ అనేవి ఎప్పటి నుంచో ఫేమస్ అవుతున్నాయి. కాకపోతే ఇక్కడ రావడానికి నేను రేరు. ఇక్కడ రావడం అనేది నా అదృష్టం కొద్ది నేను ఫీల్ అవుతున్నాను. సో స్వీట్. మీరు రావడం మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. రామలక్ష్మి గారు, నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీకి, అలాగే మేడం గారికి, అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా నేను చెప్పాలి, మా హస్బెండ్ గారు ఉన్నారు, ఆయన పేరు వెంకటేశ్వర్ గారు. రండి. ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం మా హస్బెండ్ గారు. నాకు వెన్నంటే ఉండి సపోర్ట్ చేస్తూ నన్ను నడిపించారు ముందుకి. చాలా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు, సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ మేడం. ఇన్నాళ్ళు శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పుడు అవకాశం వస్తుందని ఎదురు చూసి ఉండేటోళ్ళం. ఈ రోజు అవకాశం రావడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతూ ప్రతి ఒక్కరికి కూడా చాలా రుణపడి ఉంటామండి నిజంగా ఈ స్టేజ్ వద్ద నుండి. థ్యాంక్ యూ. ఇలాంటి అవకాశాలు ఇంకా చాలా వస్తూనే ఉంటదండి. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. సంతోష్ గారు, మంచి హ్యాపీగా అనిపిస్తుంది మేడం. నాది ఆంధ్ర వాళ్ళ కాదు, ఒడిశా, బరంపూర్. థ్యాంక్ యూ సంతోష్ గారు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్. వన్ వర్డ్ లో చెప్పాలంటే మీ పర్ఫార్మెన్స్ అయితే జక్కాస్.